ఓం శాంతి. 82వ సంవత్సరంలో శివబాబా త్యాగం యొక్క 7 రోజులు కోర్సు రూపంలో అవ్యక్తవాణిలు తెలియచేయటం జరిగింది. ఈరోజు దానిలో మొదటి కోర్సులో మొదటి త్యాగం దేహాభిమానం యొక్క త్యాగం గురించి బాబా మనకి తెలియచేస్తున్నారు. 3-4-82 శివబాబా తన త్యాగిమూర్తి పిల్లల్ని చూస్తున్నారు. ఈరోజు ప్రతి బ్రాహ్మణాత్మ త్యాగరూపమే. అలాగే బాబా ప్రతి ఒక్కరికి భాగ్యాన్ని కూడా ఇస్తున్నారు. మీరందరూ ఒకే తండ్రి పిల్లలు. ఒకే విధంగా బాబా భాగ్యం అనే వారసత్వాన్ని ఇస్తున్నారు. కానీ బాబా ఇచ్చే వారసత్వాన్ని తీసుకోవటంలో, దాన్ని సంభాళించుకోవటంలో, పెంచుకోవటంలో తేడా వస్తుంది. దీని ఆధారంగానే నెంబర్ తయారవుతుంది. పిల్లలైన మీకు శివబాబా భాగ్యం యొక్క వారసత్వాన్ని ఒకే విధంగా ఇస్తున్నా నెంబర్ ఎందుకు తయారవుతుంది అంటే దాన్ని సంభాళించుకోవటం, పెంచుకోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది. దాని ఆధారంగా నెంబర్ తయారవుతుంది. బ్రాహ్మణాత్మలైన మీరందరూ త్యాగం చేశారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయితే అయ్యారు. ఈ త్యాగం యొక్క పరిభాష చాలా గుహ్యమైనది. తనువు, మనసు, ధనం, సంబంధం అన్నీ త్యాగం చేశామని చెప్తున్నారు. కానీ బాబా దృష్టిలో త్యాగానికి చాలా గుహ్యమైన అర్థం ఉంటుంది. ఈ శరీరం నీదే బాబా అని తనువుని త్యాగం చేశారు. తనువుని త్యాగం చేయటం అంటే ఏంటి? దేహాభిమానాన్ని త్యాగం చేయాలి. మరి దేహాభిమానాన్ని త్యాగం చేశారా? త్యాగం అంటే అర్థం ఏంటంటే ఏ వస్తువుని లేదా ఏ విషయాన్ని వదిలేశారో, నాది అనే భావం లేకుండా వేరు చేసేసారో దాని మీద మీ అధికారం సమాప్తి అయిపోయినట్లే. ఎవరి కోసం త్యాగం చేశారో ఆ వస్తువు వారిదైపోతుంది. అలాగే మీరు కూడా ఈ తనువు నీదే బాబా అని ఎప్పుడైతే త్యాగం చేశారో, ఈ శరీరం నాది కాదు అనే భావం నుంచి అతీతమైపోయారో అప్పుడు ఈ శరీరం బాబాది. కనుక ఈ శరీరాన్ని బాబా యొక్క శ్రీమతానుసారం నడిపించాలి. మన అధికారం ఏం లేదు. ఏ విషయాన్నైతే మనం త్యాగం చేశామో దాని గురించి సంకల్పం కూడా చేయకూడదు. ఈ శరీరం బాబాది అనుకున్నప్పుడు, త్యాగం చేసినప్పుడు ఇక ఈ శరీరం గురించి మనకి ఆలోచన కూడా రాకూడదు. త్యాగం చేసిన విషయాన్ని, సంకల్పం ద్వారా ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని వెనక్కి తిరిగి తీసుకోకూడదు. కనుక ఈ శరీరం గురించి సంకల్పం చేసే హక్కు కూడా మనకి లేదు.
బాబా దగ్గర మనం ప్రతిజ్ఞ చేసాం. బాబాని తెలుసుకోగానే తనువు, మనసు, ధనం, సంబంధాలు అన్నీ నీవే అని ప్రతిజ్ఞ చేసాం, త్యాగం చేసాం. అది మరలా తిరిగి తీసుకోకూడదు. మరలా ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నాము, దేహాభాండంలోకి వస్తున్నాము అంటే అర్థం ఏంటి? త్యాగం చేసిన వస్తువుని వెనక్కి తీసుకుంటున్నట్లు. లౌకికంగా హద్దులో సన్యాసులు ఉంటారు. వారేం చేస్తారు? హద్దు యొక్క సంబంధాలని, ఇంటిని త్యాగం చేసేసి అడవులకు వెళ్ళిపోతారు. ఇక వారు తిరిగి రారు. తిరిగి వస్తే వారిని ఏమంటారు? అసలు వారి నియమం ఏంటంటే ఆ అడవుల్లోనే శరీరం వదిలేయాలి, కానీ తిరిగి రాకూడదు. అయితే వారు హద్దు సన్యాసులు. బ్రాహ్మణాత్మలైన మీరు బేహద్దు సన్యాసులు, త్యాగులు. వారైతే లౌకిక సంబంధీకుల్ని, లౌకిక ఇంటిని త్యాగం చేశారు. బేహద్దు సన్యాసులు, త్యాగమూర్తులైన మీరు మీ పాత ఇంటిని, అంటే పాత శరీరాన్ని, పాత దేహం యొక్క అభిమానాన్ని త్యాగం చేశారు. ఈ పాత ఇంటిని వదిలేశారు. మీరు ఈ దేహాభిమానాన్ని త్యాగం చేసేసారు. మీరు ఎప్పుడైతే ఈ శరీరాన్ని బాబాకి అర్పణ చేశారో, బుద్ధి ద్వారా కూడా ఈ పాత ఇంటికి ఆకర్షితం అవ్వము అని సంకల్పం చేశారు. సంకల్పం ద్వారా కూడా తిరిగి ఈ దేహం అనేటువంటి ఇంటిలోకి రాము అని త్యాగం చేశారు. అంటే దేహాభిమానంలోకి రాము అని బాబాకి ప్రతిజ్ఞ చేశారు. ఈ శరీరాన్ని త్యాగం చేశారు. అలా బేహద్దు సన్యాసులుగా అయ్యారు బాబా దగ్గర. దేహాభిమానాన్ని త్యాగం చేశారు. త్యాగం చేసిన తర్వాత మరలా ఒక్కొక్కసారి పాత ఇంటిలోకి వస్తున్నారా? మొదటి త్యాగం ఏంటంటే పాత దేహం యొక్క అభిమానం నుండి విస్మృతి, అంటే అతీతం కావాలి. ఈ దేహాభిమానం అనేది మనకి సంకల్పంలో కూడా ఉండకూడదు. ఈ దేహం మనది కాదు, అంటే ఈ ఇల్లు మనది కాదు, ఈ పాత ఇల్లు బాబాకి ఇచ్చేసాం, ఈ పాత ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కూడా మనవి కావు. కనుక ఈ దేహాభిమానానికి విస్మృతి, అంటే అతీతంగా అవ్వటమే త్యాగం యొక్క మొదటి అడుగు. అయితే ఇంటిని మనం త్యాగం చేసాం. ఇంటిలో ఇంటి యొక్క సామాన్లు ఉంటాయి కదా, అలాగే ఈ శరీరం అనే ఇంటిని బాబాకి ఇచ్చేసాం. ఈ దేహాభిమానాన్ని త్యాగం చేసి బేహద్దు సన్యాసులు అయిపోయాం. మరి ఈ దేహం అనే ఇంటిలో సామాన్లు ఏంటి? ఇల్లు ఎవరికి ఇచ్చేసామో సామాన్లు కూడా వారివే అవుతాయి. ఇంటి మీద మనకు హక్కు లేనప్పుడు సామాన్ల మీద కూడా హక్కు ఉండదు. అలాగే ఈ దేహం అనే ఇంటిలో మన భిన్న భిన్న కర్మేంద్రియాలే సామాన్లు. ఈ కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఈ స్థూల కర్మేంద్రియాలన్నీ కూడా ఈ దేహాభిమానం అనే ఇంటిలో ఉండేటువంటి సామాన్లు. మరి ఇంటిని వదిలేయటం అంటే అన్నింటినీ త్యాగం చేయాలి కదా. ఇల్లు వదిలేశారు. ఆ ఇంట్లో ఉన్న ఏ వస్తువు పైన మీకు కోరికుంది, దాన్ని త్యాగం అంటారా? అలాగే మీరు కూడా ఈ శరీరం నాది కాదు అని ఈ దేహాభిమానాన్ని త్యాగం చేశారు.
అంటే ఈ పాత ఇంటిని త్యాగం చేశారు. కానీ ఈ పాత ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు అంటే ఈ కర్మేంద్రియాలు, స్థూల కర్మేంద్రియాలైనా సూక్ష్మ కర్మేంద్రియాలైనా, స్థూల కర్మేంద్రియాలంటే స్థూలంగా ఈ కళ్ళు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు మొదలైనవి. సూక్ష్మ కర్మేంద్రియాలంటే మనస్సు, బుద్ధి, సంస్కారం. ఇవి మనల్ని ఆకర్షిస్తున్నాయి అంటే ఇది సంపూర్ణ త్యాగం అవుతుందా? కనుక ఇలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అన్నీ వదిలేసాం, అన్నీ త్యాగం చేసేసాం, కానీ ఒక్క కర్మేంద్రియం ఒక్కటే విచలితం అవుతుంది, అది కూడా సమయానికి సరైపోతుంది అని నిర్లక్ష్యంగా ఉండకండి. అన్ని కర్మేంద్రియాలు బాగున్నాయి నాకు, కానీ కొద్దిగా దృష్టి చంచలమవుతుంది, నోటి ద్వారా వ్యర్థ మాటలు వస్తున్నాయి, అంతే పర్వాలేదు కొద్ది రోజులకి ఇవి కూడా సరైపోతాయి అని నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఏ కర్మేంద్రియమైనా మిమ్మల్ని ఆకర్షించింది అంటే అది ఒకే బాబావారిగా కానివ్వదు. తెలియకుండా ఆకర్షణ మనకి వేరే వారిపై వెళ్ళిపోతుంది, నెంబర్ 1గా అవ్వనివ్వదు. వజ్ర వైడూర్యాలు, మహల్స్ అన్నీ వదిలేశారు, కానీ మీరు పగిలిపోయిన మట్టి పాత్రపై మోహం పెట్టుకుంటున్నారు. బాబాని తెలుసుకున్న తర్వాత అన్నీ వదిలేశారు, స్థూలంగా మహల్స్ వదిలేశారు, వజ్ర వైడూర్యాలు వదిలేశారు, బంగారం వదిలేశారు, అన్నీ వదిలేశారు. కానీ పగిలిపోయే ఈ దేహం అనేటువంటి మట్టి పాత్రపై మోహం పెట్టుకుంటున్నారు. వజ్రం అనేది ఎలా అయితే ఆకర్షించుకుంటుందో, వజ్రం కంటే ఎక్కువగా ఈ పగిలిపోయిన పాత్ర కూడా మిమ్మల్ని మాటి మాటికి ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాగైతే వజ్రం మెరుస్తూ అందరినీ ఆకర్షించుకుంటుందో, అలాగే ఈ దేహం అనే పగిలిపోయిన పాత్ర కూడా మాటిమాటికి మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ ఆ ఆకర్షణ రెండు ఒకటే. వద్దనుకున్నా మన బుద్ధి ఆ మట్టి పాత్ర వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక దేహాభిమానాన్ని పూర్తిగా త్యాగం చేయండి. ఆ ఇంటిలో ఉన్న సామాన్లు కూడా త్యాగం చేయండి. ఏ కర్మేంద్రియం యొక్క ఆకర్షణ అయినా మీకు ఉండిపోతే శ్రేష్ఠ పదవి నుంచి కిందకు వచ్చేస్తారు. అంటే సత్యయుగంలో ఉన్నత పదవి పొందలేరు. కనుక ఇప్పుడు పాత ఇల్లు అంటే ఈ దేహాభిమానాన్ని, పాత సామాగ్రిని అంటే ఈ దేహం యొక్క కర్మేంద్రియాలను త్యాగం చేయాలి. ఇది చాలా చిన్నది అనుకోకండి. ఈ చిన్నది కూడా చాలా ప్రాప్తిని పోగొడుతుంది. మనకి తెలియకుండా ఈ దేహంలో ఉన్నటువంటి పాత కర్మేంద్రియాలు, నోరైనా, చెవులైనా, కళ్ళైనా మనల్ని మోసం చేస్తూ ఉంటే అది ఉన్నత ప్రాప్తిని పోగొడుతూ ఉంటుంది. కనుక సంపూర్ణ త్యాగం చేయాలి. ఈ పాత దేహం మీది కాదు, బాప్దాదా ద్వారా లభించిన తాకట్టు వస్తువు. బాబా మనకి ఈ శరీరాన్ని తాకట్టు వస్తువుగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు బాబా? బాబా సేవా కార్యం కోసం ఇచ్చారు. కనుక దానిలోనూ ఉపయోగించాలి ఈ శరీరాన్ని. ఇది నా దేహం కాదు, సేవార్థం లభించిన తాకట్టు వస్తువు అనుకోవాలి. అతిథి అయ్యి ఈ దేహంలో ఉంటున్నారు. ఈ శరీరం మీది కాదు. ఈ ఇల్లు కూడా మీరు బాబాకి ఇచ్చేశారు. ఈ శరీరం అనే ఇంటిలో బాబా సేవ కోసం మీరు అతిథిగా వచ్చారు.
కొంచెం సమయం కోసం బాబా ఈ శరీరాన్ని మీకు ఇచ్చారు కనుక ఈ శరీరం నాది అనుకోకండి. నాది అనే దాన్ని త్యాగం చేసి నేను ఈ శరీరంలో అతిథిని అని భావించి మహాన్ కార్యంలో ఈ శరీరాన్ని ఉపయోగించండి. బాబా సేవలో ఉపయోగించండి. అతిథి అంటే సొంత ఇల్లు గుర్తుపెట్టుకుంటారు కానీ అతిథిగా వచ్చిన ఇంటిలో చిక్కుకుపోరు. అలాగే ఈ శరీరం అనేటువంటి ఇంటిలో మీరు అతిథులు. మీ ఆత్మరూపి ఇల్లు పరంధామం. ఆ ఇంటిని గుర్తుపెట్టుకోవాలి కానీ ఈ ఇంటిలో మోహంతో చిక్కుకోకూడదు. మీ శరీర రూపీ ఇల్లు ఈ పాత శరీరం కాదు, ఫరిస్తా రూపం, దేవతా రూపం, మీ అసలైనటువంటి ఇల్లు. వాటిల్లో నివసించండి. నేను ఫరిస్తాను, నేను దేవతను, ఆ రూపాలు గుర్తు తెచ్చుకుంటూ ఆ రూపాల ప్రకారం మీరు ఆ దేహం అనేటువంటి ఇంట్లో ఉంటున్నట్లు అనుభవం చేసుకోండి. అంతేకాని ఈ పాత ఇంటిపై మోహాన్ని పెట్టుకోకండి. ఆ స్వరూపాన్ని స్మృతి చేయండి. మీరు చూడండి, బాప్దాదా పిల్లల్ని కలుసుకునేటందుకు పాత శరీరాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు కానీ దాంట్లో చిక్కుకోవట్లేదు. పరంధామం నుంచి జ్ఞానం చెప్పేటందుకు బాబా దాది శరీరంలోకి వస్తారు, పాత ఇంటిలోకి వస్తారు. తిరిగి చెప్పటం అయిపోయిన తర్వాత పరంధామానికి వెళ్ళిపోతారు. కానీ ఆ శరీరంలో చిక్కుకోరు బాబా. మీరు కూడా ఈ పాత శరీరంలో నివసించండి. అంటే కర్మ కోసం ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకోండి. కానీ తిరిగి మీ అసలైన శరీరం ఏంటి, మీ ఇల్లు ఏంటి? ఫరిస్తా స్వరూపం, నిరాకారి స్వరూపం. ఆ స్థితిలో స్థితులైపోండి. మీ యొక్క ఉన్నత స్థితి ఏంటంటే, మీ యొక్క ఉన్నత శరీరం ఏంటంటే ఫరిస్తా శరీరం, దేవతా శరీరం. మీ ఉన్నత స్థితి నిరాకారి ఆత్మిక స్థితి. ఆ ఉన్నత స్థితిలో ఉంటూ ఈ సాకార కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయటానికి కిందకి రండి. దీన్నే అతిథి స్థితి అంటే మహాన్ స్థితి అని అంటారు. అతిథి స్థితి అంటే ఫరిస్తా రూపంలో నిరాకారి స్వరూపంలో స్థితులై ఈ శరీరంలోకి రావటాన్ని అతిథి స్థితి అంటారు. కనుక త్యాగం యొక్క మొదటి అడుగు ఏంటంటే ఈ దేహాభిమానం అనే ఇంటిని త్యాగం చేయాలి. ఈ దేహాభిమానం అనే ఇంటిలో ఉన్నటువంటి పాత కర్మేంద్రియాల యొక్క సామాన్లు కూడా త్యాగం చేయాలి. అయితే బాబా ఈరోజు ఒక నవ్వొచ్చే విషయం చెప్తున్నారు. వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ తెలివైన వారిగా భావిస్తున్నారు. తెలివి తక్కువ వారిగా ఎవరు భావించట్లేదు. చూడండి, ఏదైనా సేవలో ఇద్దరున్నారు. ఒకరు చిన్నగా ఉండండి, మరొకరు పెద్ద వ్యక్తిగా వ్యవహరించండి అని చెప్తే ఏం చేస్తారు? మిమ్మల్ని చిన్నవారిగా పెట్టి ఇతరుల్ని పెద్దవారిగా పెడితే మిమ్మల్ని మీరు తక్కువగా భావిస్తారా? వారినే ఎందుకు పెట్టారు, అలా ఎందుకు చేశారు, ఏమిటి అనే శస్త్రాల్ని తీసుకుని వ్యతిరేక శక్తి స్వరూపాన్ని చూపిస్తున్నారు. మిమ్మల్ని చిన్నవారిగా ఉండమని ఎవరినైనా పెద్దవారిగా పెడితే ఈ మాటలు అనేటువంటి శస్త్రాల్ని తీసుకుని మేమెందుకు పెద్దవారిగా ఉండకూడదు అని మీ శక్తి స్వరూపాన్ని చూపిస్తారు కదా.
ఈ అలంకారాలు కూడా తక్కువ కాదు. వారినే ఎందుకు పెట్టారు, ఏంటి, నన్ను ఎందుకు పెట్టలేదు, వారిలో విశేషత ఏంటి, ఇలా ఈ శస్త్రాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఈ అలంకారాలు కూడా తక్కువ కాదు. ఎలా అయితే సర్వశక్తులు అనే శస్త్రాలు మనకు ఉన్నాయో, అలంకారాలు ఉన్నాయో, అదేవిధంగా మాయ లేదా రావణుడికి కూడా భుజాలు ఉన్నాయి. ఇవి కూడా తక్కువ కాదు. దేవతలకి, శక్తులకి ఎలాగైతే శస్త్రాలని చూపిస్తారో, అలంకారీ స్వరూపులుగా చూపిస్తారు, అలాగే రావణుడు లేదా మాయకు ఉన్నటువంటివి ఏంటంటే భుజాలు, తలలు. వీటికి కూడా శక్తి తక్కువ కాదు. ఆ శస్త్రాలకి, ఆ అలంకారాలకి ఎంత శక్తి ఉందో, ఈ తలలకి, ఈ భుజాలకి కూడా అంతే శక్తి ఉంది. శక్తుల్ని భుజధారిగా చూపిస్తారు, అష్టభుజధారిగా, షోడశ భుజధారిగా చూపిస్తారు. కానీ రావణునికి తలలు ఎక్కువ చూపిస్తారు. ఎందుకు? శక్తి స్వరూపమైన దేవతలకు అష్టభుజాలు, షోడశ భుజాలు చూపిస్తారు. రావణుడికి తలలు చూపిస్తారు. ఎందుకు? ఎందుకంటే రావణుని యొక్క మాయాశక్తి మొదట బుద్ధినే అలజడిలోకి తీసుకొస్తుంది. రావణుడి యొక్క మాయాశక్తి ఎంత గొప్పది అంటే మొదట మన ఆలోచనని అలజడిలోకి తీసుకొస్తుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఈ ప్రశ్నలే తలలు. ఎప్పుడైతే మాయాశక్తి మన బుద్ధిలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ప్రతి విషయంలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఈ ప్రశ్నలనే తలలు మనకు ఉద్భవిస్తాయి. ఈ తలలే రావణుడు. చూడండి, రావణుని తలలు ఒకటి త్రెంచుతూ ఉంటే రెండవది వస్తుంది. అలాగే ఈ మాయాశక్తి మన బుద్ధిలోకి ప్రవేశించినప్పుడు మన బుద్ధిలో రావణుడి తలలు ఎలా ప్రవేశిస్తాయి అంటే ఒక విషయానికి 10 విషయాలు బయటకు వస్తాయి. అనుభవం ఉంది కదా, అక్కడ జరిగింది ఒక విషయమే, కానీ మనకొచ్చే ప్రశ్నలు 10, ఇంకా ఎక్కువ వస్తాయి. ఇదంతా ఏంటంటే రావణుడి యొక్క మాయా లీల. ఈ తలలు పోని ఒకటి త్రెంచుతుంటే ఇంకొకటి వస్తుంది, సమాప్తభం. ఒక ఆలోచన తీసేద్దాం, మనం ఇలా ఆలోచించకూడదు అనుకుంటే ఇంకొక రూపంలో ఇంకొక ఆలోచన తీసుకొస్తుంది. ఇలా మాయాశక్తి ఎంత గొప్పది అంటే రావణుడి యొక్క తలలను అంటే ఆలోచనలను మన బుద్ధిలోకి తీసుకొస్తుంది. ఒక్కో తల తన రకరకాల రూపాలను చూపిస్తుంది. 10 తలలైనా ఆ ఒక్కో తలకి కూడా రకరకాల రూపాలు ఉంటాయి. అంటే ఒక తలకి ఎన్నో రకాలైన ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ మన బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇలా బాబా మనల్ని అష్టభుజధారి, సర్వశస్త్రధారి, అలంకారధారి శక్తి రూపంగా తయారు చేస్తుంటే మనమేం చేస్తున్నాం? 10 తలలు ఉన్నటువంటి రావణుని శస్త్రధారిగా అయిపోతున్నాం. మీరందరూ ఎవరు అంటే శక్తులు, శివశక్తులు అంటే శివుడికి సహయోగి ఆత్మలు. మీరు అభిమానం అనే శిరస్సు కలిగిన శక్తులు కాదు, కానీ సదా సర్వభుజధారులు అంటే సర్వ పరిస్థితుల్లో సహయోగులు. శక్తులు అంటే అన్ని భుజాలతో ప్రతి సమయం బాబాకి మనం సహయోగిగా ఉండాలి. ఈ రావణుని యొక్క 10 తలలు మీరు తగిలించుకుంటే చిన్న పరిస్థితుల్లో కూడా మీరు సహయోగులుగా కాలేరు. రావణుని యొక్క తలలేంటంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా. ఈ శిరస్సులు
వ్యతిరేక అభిమానాన్ని చూపిస్తూ ఉంటాయి. కనుక ఎవ్వరికీ మనం సహయోగి కాలేం. ఈ తలలు ఎలా ఉంటాయంటే, ఒక తల నరికితే ఇంకొక తల వస్తుంది రావణుడికి. అలాగే మీకు ఎందుకు అనే ప్రశ్న అనే తల వచ్చిందనుకోండి, దానికి ఎవరైనా సమాధానం చెప్పి పరిష్కరిస్తే మరలా ఎలా అనే తల పైకి వస్తుంది. దాన్ని పరిష్కరిస్తే ఏమిటి అనే తల వస్తుంది. ఇలా రావణుడి తలలు ఎలా వస్తాయంటే, ఒక విషయాన్ని నివారిస్తే రెండో విషయం ప్రారంభమవుతుంది, రెండో విషయాన్ని నివారిస్తే మూడో తల వస్తుంది. ఈ విషయం సరైందే, కానీ ఇదెందుకు అదెందుకు అని అంటూ ఉంటారు. ఒక విషయాన్ని మనం పరిష్కరించి సమాధానం చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేస్తాం. అక్కడితో ఆగిపోతారా? ఆగిపోరు. మరలా ఇది ఎందుకు జరిగింది, అదెందుకు జరిగింది అని ఇంకొక తలలతో ప్రశ్నలు ప్రారంభిస్తారు. ఇలా ఒక విషయానికి 10 తలలు పెట్టే శక్తులను ఇటువంటి వారిని అంటారు. ఇలాంటి శక్తులుగా మనం కాకూడదు. అష్టభుజధారి, షోడశభుజధారి శక్తులుగా అయ్యి బాబా సేవలో ఆత్మలకి సహయోగిగా కావాలి తప్ప ఈ ప్రశ్నలు అనేటువంటి తలలు కలిగినటువంటి శక్తులుగా మనం కాకూడదు. వీరెప్పుడు సహయోగి అవ్వరు, ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ 10 తలలున్న శక్తులు ఎలా ఉంటారంటే, ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. ఇలా వ్యతిరేకించేవారు ఎవరు అంటే రావణు సాంప్రదాయం వారు. మీరెవరు? బ్రాహ్మణులు. ఆసురి శక్తి యొక్క ప్రభావానికి వశం కాకూడదు మీరు. శక్తి స్వరూపులు అంటే ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కార్యంలో సహయోగి అయ్యి ఇతరుల్ని కూడా సహయోగిగా చేయాలి. మనం బాబాకి ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో సహయోగి కావాలి, ఇతరాత్మల్ని కూడా సహయోగం చేయాలి. వీరు శక్తి స్వరూపులు. స్వయం సహించవలసి వచ్చినా, త్యాగం చేయవలసి వచ్చినా సదా సహయోగిగా ఉండాలి. అందుకే సహయోగానికి గుర్తుగా భుజాల్ని చూపిస్తారు. సంఘటితంగా ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు అందరి వ్రేలు కావాలి అని అంటారు కదా. వ్రేలులో కూడా భుజం ఉంటుంది, చేయి ఉంటుంది. కనుక ఇప్పుడు అర్థమైందా శక్తులకి భుజాలు ఎందుకు చూపించారు, రావణునికి తలలు ఎందుకు చూపించారు? కనుక త్యాగంలో మొట్టమొదటి అడుగు ఈ దేహాభిమానం యొక్క త్యాగం. దీనిలో బ్రహ్మాబాబాని అనుసరించానా అని పరిశీలించుకోండి. బ్రహ్మాబాబాని కొంతమంది చూశారు, కొంతమంది చూడకపోయినా బాబా గురించి విన్నారు. ఏం విన్నాం మనం? బ్రహ్మాబాబా యొక్క సంకల్పంలో నోటి ద్వారా ఏ మాట వచ్చేది? ఇది బాబా రథం అనేవారు. నా శరీరం అని ఎప్పుడు బాబా దేహాభిమానంతో మాట్లాడలేదు. ఇది శివబాబా రథం అని చెప్పేవారు. మరి బ్రహ్మాబాబా రథం శివబాబాదైతే మీ రథం ఎవరిది? బ్రహ్మబాబా ఒక్కరే శివబాబాకి రథం ఇచ్చారా? మీరు కూడా ఇచ్చారా? శివబాబా ప్రవేశత అనేది బ్రహ్మబాబాలోనే జరుగుతుంది, ఇది వేరే విషయం. మనలో బాబా ప్రవేశించరు, కానీ మన శరీరం ఎవరిది? ఈ రథం బాబాది. ప్రవేశత విషయం వేరు, ప్రవేశించటం బ్రహ్మబాబాలోనే ప్రవేశిస్తారు. కానీ మన శరీరం అనేటువంటి రథం బాబాది. దీనిలో బాబా ప్రవేశించరు, కానీ
శక్తినిచ్చి నడిపించుకునే బాధ్యత బాబాది. కనుక ఈ రథాన్ని బాబా సేవ కోసమే అర్పితం చేయాలి తప్ప దేహాభిమానంతో కూడిన విషయాలకి ఉపయోగించకూడదు. మీరందరూ కూడా ఈ శరీరం నీది బాబా అన్నారు కదా, నాది అనలేదు కదా. ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటామని ప్రతిజ్ఞ చేశారు కదా. లేదా కళ్ళు మా ఇష్టానుసారం నడిపించుకుంటాం, మిగిలినవి మీరు నడిపించండి బాబా అని ప్రతిజ్ఞ చేశారా? ఏమని చేశారు? కొంచెం మన్మతం ప్రకారం నడుస్తాం, కొంచెం శ్రీమతం ప్రకారం నడుస్తాం, ఇలా చెప్పారా బాబాకి? తనువు నీదే బాబా, నీ శ్రీమతానుసారమే శరీరాన్ని ఉపయోగించుకో అని బాబాకు అర్పితం చేశాం. మరి ఈ శరీరం యొక్క ఏ కర్మేంద్రియానికైనా మనం వశీభూతం అవుతున్నామంటే ఇది మన్మతమా లేక బాబా శ్రీమతమా? కనుక త్యాగం యొక్క గుహ్యత అనేది ఇంత లోతుగా ఉంటుంది. ఈ త్యాగం చేయటంలో తేడా ఉన్న కారణంగానే నెంబర్ తయారవుతుంది. నోటితో అనటం కాదు, ఈ శరీరం నీదే బాబా, ఈ రథం నీదే, నువ్వే నడిపించు అనటం కాదు. ప్రతి కర్మేంద్రియం బాబా శ్రీమతానుసారం నడుస్తుందా లేదా అది పరిశీలించుకుంటూ ఉండాలి. దీని ఆధారంగానే నెంబర్ తయారవుతుంది. ఈరోజు బాబా త్యాగం యొక్క కోర్సులో మొదట దేహ త్యాగం గురించి వినిపించాను. ఈ త్యాగం యొక్క మెట్లు చాలా ఉన్నాయి. ఇది మొదటి మెట్టు. ఈ త్యాగం చేయటం కష్టంగా అనిపిస్తుందా మీకు? అన్నీ వదిలేయవలసి వస్తుంది అని. కానీ మీ త్యాగం త్యాగం కాదు. పాత వాటికి బదులు బాబా కొత్తవి ఇస్తున్నారు. కష్టమేంటి మీకు? మీరు ఈ పాత శరీరాన్ని, పాత వస్తువుల్ని, పాత కర్మేంద్రియాల్ని బాబాకి ఇస్తున్నారు. తిరిగి బాబా మీకు కొత్తవి ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడే దొరుకుతుంది మీకు. భవిష్యత్తులో లభించడం అనేది గొప్ప కాదు. ఈ పాత శరీరాన్ని బాబాకి అర్పణ చేసి, బాబా ఇది నీ రథం, నీ శ్రీమతానుసారం నీ సేవలో ఉపయోగించుకోండి అని ఎప్పుడైతే బాబాకి అర్పితం చేసేస్తున్నామో అప్పుడు ఈ శరీరం యొక్క బాధ్యత బాబాదే అయిపోయింది. ఈ శరీరాన్ని బాబా నిరోగిగా తయారు చేసి, శక్తివంతంగా తయారు చేసి ప్రతి సమయం నడిపిస్తూ వస్తున్నారు. ఇది సంగమయుగంలో మనకు లభించినటువంటి భాగ్యం. ఎప్పుడైతే మనం బాబా సేవ కోసం ఈ శరీరాన్ని అర్పితం చేస్తున్నామో, మనం ఏదైనా కర్మల కథ అనుసరించి ఈ శరీరానికి అనారోగ్యాన్ని అనుభవించాల్సి వచ్చినా శూలంలాగా వచ్చేదాన్ని బాబా ముళ్ళులాగా చేస్తున్నారు. ప్రతి సమయం బాబా ఈ శరీరాన్ని స్థూలంగా, సూక్ష్మంగా రక్షించుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకు పనికిరానటువంటి రోగాలతో ఉన్నటువంటి ఈ పాత శరీరాన్ని బాబాకి ఇచ్చేసి ఈ వర్తమాన సమయంలోనే తిరిగి నిరోగి శరీరాన్ని, శక్తివంతమైన శరీరాన్ని మనం పొందుతున్నామంటే ఇది భాగ్యం కదా. కనుక నేను ఇంత త్యాగం చేశాను అని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. భవిష్యత్తులో ఎలాగూ గ్యారంటీ 21 జన్మలు మనకి నిరోగి శరీరం, అక్కడ అసలు రోగాలే ఉండవు. కానీ దానికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ కలియుగంలో అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి ఈ శరీరాన్ని కూడా బాబా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా తయారు చేసి ఈ శరీరంతో తన సేవను చేయించుకుంటున్నారంటే ఇంకెంతకంటే గొప్ప భాగ్యం మనకి ఏది ఉండదు.
కనుక ఇప్పుడు ఈ పాత శరీరం యొక్క అభిమానాన్ని వదిలేయండి. దీని గురించి ఆలోచించకండి. దీని బాధ్యత బాబాది. ఫరిస్తా శరీరాన్ని తీసుకోండి. ఆత్మకి శరీరమే కదా కావాల్సింది కర్మ చేయటానికి. ఫరిస్తా అయి చేయండి. ఫరిస్తా శరీరానికి ఏ వ్యాధి ఉండదు. మాయా వ్యాధి కూడా ఉండదు, స్థూల వ్యాధి కూడా ఉండదు. ఇలా పాత శరీరం యొక్క అభిమానం వదిలినప్పుడు డబల్ లైట్గా అయిపోతారు. కానీ అలా కాకుండా ఇలా కాకుండా ఉంటే మాత్రం మీకు కష్టం అనిపిస్తుంది. అటు ఆ దేహాభిమానాన్ని పూర్తిగా వదలలేక, ఇటు నేను ఫరిస్తాగా కావాలి, దేవతగా కావాలి అనుకున్నా కానీ మీకు పురుషార్థంలో చాలా కష్టం అనిపిస్తుంది. మీరేం చేస్తున్నారు? పూర్తిగా వదలటం లేదు, పూర్తిగా తీసుకోవటం లేదు, సగంలో ఉండిపోతున్నారు. అందువలన మాటి మాటికి దీర్ఘశ్వాస తీసుకుంటున్నారు. కష్టం అనిపిస్తుంది మీకు శ్వాసలో. ఏదైనా విషయం కష్టంగా ఉంటే దీర్ఘశ్వాస తీసుకుంటారు కదా. చనిపోవటంలో ఆనందం ఉంది. ఇక్కడ ఈ దేహాభిమానాన్ని పూర్తిగా వదిలేసి ఫరిస్తా అయ్యి దేవతగా అయ్యి చక్కగా జీవించటంలో మంచి ఆనందం ఉంది. కానీ పూర్తిగా చనిపోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే కొంచెం శ్వాస ఆడుతున్నా తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు శరీరాన్ని. అటు లోపల ఉంచలేరు, ఇటు బయట ఉంచలేరు, మధ్య రకంగా ఉంటారు. అలాగే మనం కూడా అటు జీవించలేక ఇటు జీవించలేక మధ్యలో ఉంటే చాలా కష్టమైపోతుంది మనకి. చనిపోతే పూర్తిగా చనిపోవాలి, లేదు పూర్తిగా చనిపోయి జీవించలేమో అనుకుంటే లౌకిక జీవితంలోనే ఉండటం మంచిది. మధ్య రకంగా మనం ఉండకూడదు. మీరేం చేస్తున్నారంటే తీసుకోవటంలో మాత్రం పూర్తిగా తీసుకోవాలనుకుంటున్నారు. అన్ని హక్కులు బాబా నాకు ఇవ్వాలి అనుకుంటున్నారు. వదలటంలో పాత వదిలినప్పుడే కొత్త ప్రాప్తి మీకు దొరుకుతుంది. మరి ఈ దేహాభిమానాన్ని త్యాగం చేయండి, దేహం యొక్క పాత కర్మేంద్రియాల్ని త్యాగం చేయండి అంటే ఈ పాత కర్మేంద్రియాలనే మట్టి పాత్రలను కూడా మీరు వదలటం లేదు. ఈ దేహం అనే మట్టిని వదలట్లేదు, మట్టి పాత్రల్ని వదలట్లేదు. అందువల్లనే మీకు ఈ జీవితం కష్టం అనిపిస్తుంది. మోహం, దేహంపై మోహం, ఈ కర్మేంద్రియాలపై మోహం కనుక మట్టి పాత్రలను కూడా దాచుకుంటున్నారు. సరే బాబా అంటున్నారు, ఆ మట్టి పాత్రలు కావాలనుకుంటే ఉంచుకోండి, నాకేం పర్వాలేదు, నాకేం చింత లేదు, భలే ఉంచుకోండి. కానీ దానివల్ల నష్టం ఏంటంటే ఈ దేహాభిమానానికి వశమవటం వలన, ఈ పాత కర్మేంద్రియాలనే మట్టి పాత్రలకి వశమవటం వలన మీకు మీరే అలజడవుతారు, మీకు మీరే నష్టపోతారు, భాగ్యం నుంచి వంచితమైపోతారు. అందువల్ల బాప్దాదా వదిలేయండి అని చెప్తున్నారు. దేహాభిమానాన్ని వదిలేయండి, ఈ దేహం అనే ఇంటిని మర్చిపోండి, ఈ దేహం అనే ఇంటిలో ఉన్నటువంటి ఈ కర్మేంద్రియాలనే పాత సామాగ్రిని కూడా మర్చిపోండి, వదిలేయండి. పాత వస్తువులు ఉంచుకుంటే ఫలితం ఏంటి? బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది. ఏమైనా పాత వస్తువులు కానీ పాత దుస్తులు కానీ మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడొకప్పుడు మనసు వెళ్తుంది, ఒకసారి తీసి చూడాలి ఏమున్నాయో, ఒక్కొక్కసారి వేసుకోవాలనిపిస్తుంది పాత బట్టలు. కనుక బాబా అంటున్నారు, వాటిని మీరు దాచుకొని కూడా దాచుకోకండి, అవి మిమ్మల్ని ఫరిస్తా అవ్వనివ్వు, మీ బుద్ధి అటే వెళ్ళిపోతుంది. మీకు మట్టి పాత్రలు కావాలంటే 1000 మట్టి పాత్రలు ఇస్తారు బాబా, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంచుకోండి. కానీ ఆ మట్టి పాత్రలు మీరు దాచుకుంటున్నారంటే మురికిని దాచుకుంటున్నారు. మురికిని దాచుకుంటే మురికి ద్వారా ఏం పుడతాయి? మన రోజు చెత్తనంతటిని ఎత్తి బయట పారవేయకుండా ఒక మూల దాచిపెట్టుకుంటున్నాం అనుకోండి, ఏమవుతుంది? దోమలు, పురుగులు పుడతాయి.
దోమలు ఎవరిని కాటేస్తాయి? మనల్నే కాటేస్తాయి. వాటి ద్వారా అనారోగ్యం పాలయ్యేది మనమే. అలాగే ఇక్కడ కూడా దేహాభిమానంతో కూడినటువంటి ఈ పాత మట్టి పాత్రలనే కర్మేంద్రియాలను మనం వాడుకుంటూ దాచుకుంటూ ఉంటే ఇలాగ దోమలే పుడతాయి. అందుకే బాబా చెప్పేది ఏంటంటే పాతవన్నీ వదిలేయండి. మన మంచి కోసం, కళ్యాణం కోసం బాబా చెప్తున్నారు. సగంలో ఉండేవారిగా అవ్వకండి. అటు ఆ దేహాభిమానం కావాలి, ఇటు బాబా చెప్పేటువంటి ఆత్మాభిమానం స్థితి కూడా తయారవ్వాలి అనుకుంటే మీరు తయారవ్వలేరు. సగంలో ఉండేవారిగా అవ్వకండి. చనిపోతే పూర్తిగా చనిపోండి, లేకపోతే పూర్తిగా జీవించుండండి. వదిలేదనుకుంటే అన్నీ వదిలేయండి, ఇంక మరలా ఆ స్థితిలోకి వెళ్ళకండి. లేదు అదే మంచిగా అనిపిస్తుంది అంటే అటే జీవించి ఉండండి. అసలు దీంట్లో కష్టం ఏం లేదు. దేహాభిమానాన్ని వదిలేస్తే మనకి కష్టం ఏం లేదు, కానీ కష్టం అనుకుంటున్నారు మీరు. రావణుని 10 తలలు మీకు వచ్చేస్తున్నాయి, అందుకే కష్టం అనిపిస్తుంది. ఈ దేహాభిమానం ఎందుకు ఆకర్షిస్తుంది మనల్ని? ఏదో ఒక వికారం. ఈ వికారాల యొక్క అంశాలు మనలో ఉండిపోతున్నాయి. అందుకుని మరలా ఆ పాత జీవితం, ఆ పాత దేహం, ఆ పాత మట్టి పాత్రలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటున్నాయి. మీరు భుజదారి శక్తులుగా అవ్వండి, అప్పుడు మీకు సహజం అయిపోతుంది. ఒక అడుగు వేయండి చాలు, మీరు బాబా మీకు కోటాను కోట్ల అడుగులు సహాయం చేస్తారు. ఈ శరీరం నీదే బాబా, నీ రథం, నువ్వు నడిపించుకో. ఈ దేహాభిమానాన్ని మీరే తొలగించుకోండి, మీకు అర్పణ చేసేస్తున్నాను అని బాబాకి అర్పణ చేసేసి ఒక్కడుగు మీరు ధైర్యంతో వేస్తే బాబా కోటాను కోట్ల రెట్ల అడుగులు సహాయం చేస్తారు. కానీ మీరు ఆ మొదటి అడుగు వేయటంలోనే భయపడిపోతున్నారు. ఏదో ఒక వికారంలోకి వచ్చేసి ఇలా జీవించకపోతే ఈ ప్రపంచంలో కష్టం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ అడుగు వేయటంలో మీరు ధైర్యం చేయటం లేదో అప్పుడు బాబా సహాయం కూడా మీకు లభించదు. లభించేది మర్చిపోతున్నారు, ధైర్యంతో ఒక అడుగు వేయాలనేది భయపడిపోతున్నారు. బాబాకి ఇవ్వాల్సింది స్మృతి ఉంటుంది, కానీ బాబా ఇచ్చేది మర్చిపోతున్నారు. ఈ దేహాభిమానాన్ని ఇచ్చేస్తే బాబా మరలా మనకి తిరిగి ఎంతో సుందరమైన శరీరాన్ని ఇస్తున్నారు. ఫరిస్తా శరీరాన్ని ఇస్తున్నారు, దేవతా శరీరాన్ని ఇస్తున్నారు, నిరోగి శరీరాన్ని ఇస్తున్నారు. చక్కగా ఆ జీవితంలో సంతోషంగా జీవిస్తాము అనే విషయం మర్చిపోయి ఈ స్థూలమైన దేహాభిమానానికి సంబంధించినవన్నీ బాబాకి ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకుంటున్నారు. అందుకే భయపడిపోతున్నారు, కష్టంగా అనిపిస్తుంది. కానీ బాబాకి ఇచ్చేది కాదు, బాబా నుంచి తీసుకునేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఈ విషయం త్యాగంగా కూడా అనిపించదు. ఈ విధంగా సదా సహయోగమూర్తులకు, సదా త్యాగం ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేసుకునేవారికి, అడుగడుగులో తండ్రిని అనుసరించేవారికి, తమని తాము అతిథిగా అంటే మహానాత్మగా భావించేవారికి, బేహద్దు సన్యాసం చేసే శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా మనకి విశేషంగా త్యాగంలో మొదటి కోర్సు, మొదటి అడుగు దేహాభిమానం యొక్క త్యాగం గురించి చెప్పారు. ఈ దేహాభిమానాన్ని మనం త్యాగం చేయాలి. ఈ దేహం అనేటువంటి ఇంటిలో ఉన్నటువంటి పాత మట్టి సామాగ్రిని అంటే కర్మేంద్రియాల్ని కూడా మనం త్యాగం చేయాలి. ఈ శరీరానికి మనం ఒక అతిథి, అంతే. అతిథిగా భావించి కార్యం చేయాలి. ఈ శరీరం అనేది బాబా ఇచ్చిన తాకట్టు వస్తువు, బాబా రథం, బాబా సేవకి మాత్రమే ఉపయోగించాలి. దేహాభిమానంలోకి వచ్చి మన మతం ప్రకారం ఈ శరీరాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగిస్తే శ్రేష్ఠ ప్రాప్తి నుంచి మనం వంచితమైపోతాం.
అష్టభుజధారి షోడశభుజధారి శక్తులుగా కావాలి మనం. రావణుని యొక్క 10 తలలు కలిగిన వారిగా కాకూడదు. పాత శరీరం యొక్క అభిమానాన్ని వదిలేయాలి. మనం ఫరిస్తా శరీరాన్ని ధారణ చేయాలి, దేవతా శరీరాన్ని ధారణ చేయాలి. ఇలా దేహాభిమానాన్ని పూర్తిగా త్యాగం చేసి పూర్తిగా చనిపోవాలి. పూర్తిగా ఎప్పుడైతే చనిపోతామో బాబా నుంచి సర్వప్రాప్తులు మనం పొందగలుగుతాం. మధ్యలో ఉంటే మనకి పురుషార్థం అనేది కష్టమైపోతుంది. కనుక ఈ శరీరాన్ని పూర్తిగా త్యాగం చేసి బాబా యొక్క రథంగా, బాబా సేవ యొక్క తాకట్టు వస్తువుగా భావించి ప్రతి కర్తవ్యం చేస్తూ నేను అతిథిని అని మహాన్ కార్యంలో ఈ శరీరాన్ని ఉపయోగించాలి. ఇదే దేహాభిమానాన్ని త్యాగం చేయటం. ఇలా ఈ మొట్టమొదటి మెట్టు మనం ఎక్కినప్పుడు మిగిలిన 6 మెట్లు మనం ఎక్కగలుగుతాం. ఈ దేహాభిమానం అనే మెట్టే మనం ఎక్కకపోతే ఇక మిగిలిన 6 మెట్లు కూడా మనం ఎక్కలేం. కనుక పరిశీలన చేసుకోండి, ఎంతవరకు మనం దేహాభిమానాన్ని త్యాగం చేయగలుగుతున్నాము, పూర్తిగా ఈ శరీరాన్ని బాబాకి ఎంతవరకు అర్పణ చేయగలుగుతున్నాము అనేది. దీని ద్వారానే నెంబర్ తయారవుతుంది. అలాగే త్యాగంలో 2వ కోర్సు మరలా మనం మరొక రోజు తెలుసుకుందాం. ఓం శాంతి.